హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెయిన్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. అన్గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా గ్రూప్డ్ డేటా డిస్క్రీట్ డేటా. గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? మెయిన్ ఫార్ములా అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ లేదా ఎంప్లాయ్ శాలరీ ఎంప్లాయ్ శాలరీ ఎంప్లాయ్ శాలరీ ఎంప్లాయ్ శాలరీ ఫస్ట్ మంత్ ఒక 20,000, నెక్స్ట్ సెకండ్ మంత్ ఒక 30,000, 40,000, ఒక 50,000. ఇలా ఇలా శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఆ యొక్క పర్సన్ యొక్క శాలరీ అనేది ఇలా ఉందన్నమాట. దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా? మీన్కి ఫార్ములా సిగ్మా XI/N అనమాట. అదే గ్రూప్డ్ డేటా చూసుకుంటే గ్రూప్డ్ డేటా అంటే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ చూసుకుంటే క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. 10 to 20 ఒక 6 మెంబర్స్ ఉన్నారు. 20 to 30 ఒక 7 మెంబర్స్ ఉన్నారు. అలాగే 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 8 మెంబర్స్ ఉన్నారు. 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు ఒక 9 మెంబర్స్ ఉన్నారనమాట. ఇలా గ్రూప్డ్ డేటా ఇచ్చేటప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 వేస్లో మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మీన్కి ఫార్ములా 3 వేస్లో మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి అజ్యూమ్డ్ మీను, 2 డైరెక్ట్ మెథడ్, థర్డ్ వచ్చేసి స్టెప్ డీవియేషన్. ఫస్ట్ అజ్యూమ్డ్ మీన్కి ఫార్ములా ఏంటంటే అజ్యూమ్డ్ మీన్కి ఫార్ములా ఏమిటంటే x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ సిగ్మా FI DI/సిగ్మా FI అనమాట. ఇది అజ్యూమ్డ్ మీన్కి. సెకండ్ డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఏంటంటే మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 వేస్లో మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. గ్రూప్డ్ డేటాకి ఒకటి అజ్యూమ్డ్ మీన్, 2 డైరెక్ట్ మెథడ్, 2 స్టెప్ డీవియేషన్. డైరెక్ట్ మెథడ్ ఏంటంటే x బార్ ఈక్వల్స్ టు సిగ్మా FX/సిగ్మా F అనమాట. ఇది డైరెక్ట్ మెథడ్. ఇంకా చూసుకుంటే స్టెప్ డీవియేషన్కి ఫార్ములా ఏంటంటే మీన్కి ఫార్ములా స్టెప్ డీవియేషన్లో మీన్కి ఫార్ములా ఏంటంటే a ప్లస్ సిగ్మా FI μi/సిగ్మా FI ఇంటూ H అనమాట. ఇది మీన్కి ఫార్ములా అనమాట. అజ్యూమ్డ్ మీన్ చూసుకుంటే ఫార్ములా x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ సిగ్మా FI DI/సిగ్మా FI కదా. ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా, ప్రూఫ్ చూద్దామా. డి బార్ అంటే ఏంటి? సిగ్మా FI DI/సిగ్మా FI ఏనా? అప్పుడు డి బార్ ఈక్వల్స్ టు సిగ్మా FI. డిఐ అంటే ఏంటి? XI మైనస్ CA అనమాట. డిఐకి ఫార్ములా సిగ్మా FI. డిఐకి ఫార్ములా ఏంటి? XI మైనస్ CA. డి బార్ ఈక్వల్స్ టు సిగ్మా, ఇప్పుడు గురించి మల్టిప్లికేషన్ చేద్దామా. సిగ్మా FI XI/సిగ్మా FI మైనస్ CA సిగ్మా FI/సిగ్మా FI. చూసుకుంటే డి బార్ ఈక్వల్స్ టు సిగ్మా FI XI
సిగ్మా ఎఫ్ఐ మైనస్ ఏ, అంతేనా? డి బార్ ఈక్వస్ట్ ఇదేంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఎక్స్ బార్ అయినా మీనేనా? దేంట్లో దేని పరంగా చూసుకుంటే అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా ఇదేనా మీన్కి? మైనస్ ఏ. చూడు, ఎక్స్ బార్ ఈక్వస్ట్ ఏ అనేది ఇచ్చేస్తే ఏ ప్లస్ డి బార్ ఈక్వస్ట్ ఎక్స్ బార్, ఏ ప్లస్ డి బార్ ఈక్వస్ట్ ఎక్స్ బార్ అనమాట. ఇదేనా ఫార్ములా? ఏ ప్లస్ డి బార్ ఈక్వస్ట్ ఎక్స్ బార్ అయినా? ఏ ప్లస్ డి బార్ ఈక్వస్ట్ ఎక్స్ బార్ అయినా? ఏ ప్లస్ డి బార్ అంటే ఏమని చెప్పాను? సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అయినా చెప్పానా లేదా? ఇది మెయిన్కి ఫార్ములా. ఓకే, క్లారిటీయా? స్టెప్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? స్టెప్ డీవియేషన్ వేలో మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇదేంది? గ్రూప్ డేటాకి ఫార్ములా ఏంటి? మీన్కి ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వస్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఒకసారి డిస్కస్ చేద్దామా? మ్యూ బార్ అంటే ఏంటి? మ్యూ బార్ అంటే సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఏనా మ్యూ బార్ అంటే? అప్పుడు మ్యూ బార్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ అంటే అంట ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట ఫార్ములా, బై సిగ్మా ఎఫ్ఐ ఏంటి? మ్యూఐ అంటే ఏంటి? ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే మ్యూ బార్ ఈక్వస్ టు, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దామా, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ 1/h అనేది బయటికి తెచ్చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మైనస్ ఏ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనమాట. ఓకే, అప్పుడు మ్యూ బార్ ఇప్పుడు చూసుకుంటే 1/h, ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఎక్స్ బార్ అయినా? ఎక్స్ బార్ మైనస్ ఏ అయినా? చూడు, ఇంకా పోతే మ్యూ బార్ ఈక్వస్ టు 1/h ఇంటూ ఎక్స్ బార్ మైనస్ ఏ. హెచ్ ఇటు బై ఇంటూ చేస్తే బైలో ఉంది కదా, ఇటు వైపు వెళ్తే మల్టిప్లికేషన్ చేద్దాం అనమాట. హెచ్ మ్యూ బార్ ఈక్వస్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ ఇటు తెస్తే ఏ ప్లస్ హెచ్ మ్యూ బార్ ఈక్వస్ టు ఎక్స్ బార్. మెయిన్ ఫార్ములా వచ్చేసింది. మెయిన్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈక్వస్ టు ఏ ప్లస్ హెచ్ మ్యూ బార్ అనమాట. ఏ ప్లస్ హెచ్ ఇంటూ మ్యూ బార్ అంటే ఏంటి చెప్పాను? సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది ఫార్ములా. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. ఇది ఫార్ములా. ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. ఇది మెయిన్కి ఫార్ములా. మెయిన్ని గ్రూప్ డేటాని 3 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మెయిన్ ఒకటి అజ్యూమ్డ్ మీన్, సెకండ్ డైరెక్ట్ మెథడ్, థర్డ్ స్టెప్ డీవియేషన్. 3 వేస్లో మెయిన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉంటే, లార్జ్ నెంబర్ ఉంటే మల్టిప్లికేషన్ కష్టంగా ఉంటుంది కాబట్టి అప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తారు. అలాగే క్యాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ అనేది కష్టంగా, ఎక్కువ పెద్ద లార్జెస్ట్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుందనేసి అజ్యూమ్డ్ మీన్ కూడా చేస్తారనమాట. చిన్న చిన్న వాల్యూస్ ఉన్న మల్టిప్లికేషన్ ఉన్న సందర్భంలో ఏ మెథడ్ యూజ్ చేస్తాడంటే డైరెక్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తారనమాట.